నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని సోమవారం నుంచి శుక్రవారం వరకు. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీణ వేణువైన వేళ ధారావాహిక ప్రేమిస్తే ఏమవుతుంది సీజన్ 2 14వ భాగం. వేణు డ్రైవ్ చేస్తున్న కార్ రోడ్ మీద మెత్తగా సాగిపోతోంది. పాసెంజర్ సీట్లో కూర్చున్న వీణ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. వేణు వేసిన మాస్టర్ ప్లాన్కి. నువ్వు డిటెక్టివ్ సినిమాలు ఎక్కువ చూస్తావా? ప్రశ్న అడిగిన తర్వాత నాలుక కరుచుకుంది వీణ. అతని జీవితమే సినిమా అని మర్చిపోయింది ఎక్సైట్మెంట్లో. అతను చిన్నగా నవ్వేశాడు. వాళ్ళిద్దరూ మ్యాన్షన్లో నుంచి బయటికి వచ్చి గరాజ్లోకి వచ్చేసరికి సత్తార్ కారుతో సిద్ధంగా ఉన్నాడు. వీణ కారు దగ్గరికి వెళ్ళబోతుండగా ఆపేశాడు అతను. వాళ్ళు ఎక్కకుండానే ఖరీదైన నల్లరంగు సెడాన్ బయటికి వెళ్ళిపోయింది. నోరు వెళ్ళబెట్టి చూస్తున్న వీణ చెయ్యి పట్టుకుని నలుపు రంగు కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆమె కోసం ప్యాసింజర్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె ఎక్కగానే డోర్ మూసి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. కార్ స్టార్ట్ చేసి రిమోట్ ప్రెస్ చేయగానే గరాజ్ వెనక డోర్ తెరుచుకోవడం, కార్ బయటకు రాగానే డోర్ క్లోజ్ అవ్వడం చూస్తున్న వీణకి మతిపోయింది. కార్ మెయిన్ రోడ్ మీద నుంచి కాకుండా కొంచెం పాష్గా ఉన్న వీధుల గుండా పోవడం గమనించిందామె. ఇదే మొదటిసారి డ్రైవ్ చేస్తూ చెప్పాడతను. అన్నదామె అర్థం కాక. అతను మళ్ళీ చెప్పాడు. అంటే ఇంతవరకు ఎప్పుడూ ఈ దారి వాడలేదా? ఆసక్తిగా అడిగింది వీణ. చాలాసార్లే వాడాం, కానీ ఒక అమ్మాయిని పక్కన కూర్చోపెట్టుకుని నేను ఎప్పుడూ సత్తారు లేకుండా వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. ఆమె వైపు ఒకసారి చూసి మళ్ళీ రోడ్డు వైపు దృష్టి మరలుస్తూ అన్నాడు. ఆమె సైడ్ మిర్రర్లోకి చూసి ఒక బైక్ తమని ఫాలో అవ్వడం గమనించింది. సత్తార్ సంతృప్తి కోసం వాళ్ళు వస్తున్నారు. నాకు ఇష్టం లేకపోయినా సత్తార్ పట్టుబట్టాడు. ఆమె అడగకుండానే చెప్పాడు వేణు. ఆమె కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. అతను విండో గ్లాసెస్ కిందికి దించడంతో చల్లని గాలి కార్ లోపలికి వీస్తూ ఆమె శిరోజాలను అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. వీణ తన ఎడమ చేత్తో జుట్టుని వెనక్కి తోసుకుంటోంది. అతను 2 నిమిషాల తర్వాత విండో గ్లాసెస్ మూసేశాడు. ఆ తర్వాత కార్ని రోడ్కి ఒక పక్కగా తీసి ఆపాడు. బైక్ వారికి కొద్ది దూరంలో ఆగింది. అది పట్టించుకోలేదు వేణు. ఆమె వైపు తిరిగి తదేకంగా ఆమె వైపు చూశాడు. ఆమె తత్తరపాటుకు గురైంది. ఇబ్బందిగా జుట్టును సవరించుకుంది. అతను ఆమె చేతిని పట్టి ఆపేశాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నెమ్మదిగా తన పెదవులకి ఆనించుకున్నాడు. ఆమె శరీరం ఒక్కసారిగా జలధరించింది. వేణు, ప్లీజ్ అంది నెమ్మదిగా. అతను మాట్లాడలేదు. నెమ్మదిగా ఆమెని తన వైపుకు లాక్కున్నాడు. ఆమె పెదవులు అదురుతున్నాయి. ఆమె చేతులు వణుకుతున్నాయి. జరగబోయేది ఏమిటో తనకి బాగా తెలిసినట్టుగా ఆమె గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. అతని కొలోన్ ఆమె నాసికారంధ్రాలను తాకి మత్తెక్కిస్తోంది. అనాలోచితంగానే ఆమె చేతులు అతని భుజాలపై వాలాయి. అతన్ని ఆపాలనుకుంది, కానీ తమకు ఆ శక్తి లేనట్టుగా చేతులు ఆమెకి సహకరించలేదు. అతను ఆమె మీదకి ఒరిగి నెమ్మదిగా తన నాలుకతో ఆమె చెంప భాగాన్ని సుతారంగా రాశాడు. ఆమెకి వెన్నులో నుంచి వణుకు పుట్టింది. ఆమె నోట్లో నుంచి చిన్నగా వినిపించిన శబ్దం అతన్ని మరింతగా ప్రోత్సహించింది. తన చూపుడు వేలితో ఆమె చుబుకాన్ని కొద్దిగా తిప్పి ఆ చెంపని సృజించాడు. అతని భుజాలపై ఆమె పట్టు బిగుసుకుంది. ఆమె మెడవంపులో తన నాసికతో చిన్నగా రాసి గట్టిగా ఊపిరి పీల్చాడు వేణు. ఆమె పరిమళం అతని నాసికారంధ్రాలనే కాదు, అతని మెదడంతా వ్యాపించింది. తన చేతులను ఆమె వెనుక భాగం మీదకి పోనిచ్చి ఆమెని మరింత దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె గుండె సవడి అతని గుండె సవడికి అనుగుణంగా కొట్టుకోవడం గమనించిందామె. అంటే అతని గుండె వేగం కూడా హెచ్చిందా? ఆమె సందేహం తీరకముందే అతని వెచ్చని ఊపిరి ఆమె చెవి పైభాగానికి తగిలి ఆమెలో ఆలోచన అనేది మటుమాయమైపోయింది. అతని మెడవంపులో తన పెదవులను ఆనించి చిన్నగా ముద్దు పెట్టింది. అతని చేతులు ఆమె నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఆమె సన్నగా మూలిగింది. ఇలా నిన్ను హత్తుకోవాలని నువ్వు మేడ దిగుతున్నప్పుడు అనుకున్నాను. ఆమె చెవి తమ్మి సున్నితంగా కొరుకుతూ అన్నాడు వేణు. ఆమె చిగురుటాకులా వణకడం అతనికి ఆనందాన్నిచ్చింది. ఆమె మీద తన ప్రభావం ఎంత ఉందో అర్థమైంది. నెమ్మదిగా ఆమె నుంచి దూరం జరిగాడు. ఆమె ఇంకా కళ్ళు మూసుకునే ఉంది.
ఆమె పెదవులు చిన్నగా తెరుచుకున్నాయి. అతనికి ముద్దు పెట్టుకోవాలనిపించినా తనని తాను అదుపు చేసుకున్నాడు. అప్పటికే కొంచెం ఆలస్యమైందని తెలుసు. కానీ వీణ తన ముద్దు కోసం ఎదురు చూస్తోందని కూడా తెలుసు. ఎటూ నిర్ణయించుకోలేకపోయాడు ఒక్క నిమిషం. ఆ తర్వాత ఆమెతో అన్నాడు, ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటా అక్కడితో ఆగలేను. ఇక్కడే ఇప్పుడే మనం మొదలుపెట్టిన పని పూర్తి చేసేస్తాను. ఆమె కింది పెదవి మీద తన బొటనవేలితో రాస్తూ అన్నాడు వేణు. ఆమె కళ్ళు కప్పు సాలుసర్లలాగా పెద్దవయ్యాయి అతని మాటలకి. కనుక మనకి 2 దారులున్నాయి. ఒకటి, బుద్ధిగా అనుకున్న ప్రకారం పార్టీకి వెళ్ళిపోయి ఈ విషయం తర్వాత ఇంటికి వెళ్ళాక తేల్చుకోవడం. ఇక రెండవది, ఇక్కడి నుంచి కారు వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళి మొదలుపెట్టిన పని పూర్తి చేయడం. చాయిస్ నీది. ఆమె వైపు చూస్తూ ఆమె కుడి చేతి వేళ్ల అంచులు ఒక్కొక్కదాన్ని ముద్దు పెట్టుకుంటూ అన్నాడు వేణు. వీణ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆ పైన అతని కళ్ళలోకి సూటిగా చూసింది. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోదామంటే అడిగింది. ఆమె కళ్ళలో అతని పట్ల ఇష్టం స్పష్టంగా కనిపిస్తుంటే అతని గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. అతని చేతులు స్టీరింగ్ మీదకి మళ్ళాయి. ఆమె చెయ్యి అతన్ని సున్నితంగా వారించింది. మనకి మొదటి దారి సరైనది వేణు, ఇప్పటికీ ఎప్పటికీ చెప్పి సీట్ వెనక్కి జారగిలబడి కూర్చుంది. అతను ఆమె వైపు తదేకంగా ఒక్క క్షణం చూసి కార్ స్టార్ట్ చేశాడు. మనం మాట్లాడుకోబోతున్నాం వీణా, ఎంత ఆలస్యమైనా సరే ఇంటికి రాగానే అన్న పదాన్ని వత్తి పలుకుతూ అన్నాడు. వాళ్ళు గమ్యాన్ని చేరుకునేసరికి పార్టీ మొదలైంది. వేణు వాలెట్ పార్కింగ్కి ఇవ్వకుండా బాగా అలవాటైన వాడిలా బేస్మెంట్ పార్కింగ్లోకి పోనిచ్చాడు కార్ని. అతన్ని ఎవరో ఆపకపోవడం గమనించిందామె. నిజానికి ఆమె ఊహించినట్టుగా పెద్దగా సెక్యూరిటీ లేదు. గేట్ బయట ఊరికే ఒకసారి కారులోకి తొంగి చూసి పంపించేస్తున్నారు. ఎవరైనా రావచ్చు పోవచ్చు. ఆమెకి అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా మౌనంగా పరిసరాలని గమనించసాగింది. అప్పటికే సత్తార్ వారి కోసం అక్కడ ఎదురు చూస్తున్నాడు. వేణు కార్ దిగి కీస్ అతనికిచ్చి అతని చేతిలో కీస్ తను తీసుకున్నాడు. వీణకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కార్లు మారుతాయని అర్థమైంది. సత్తార్ వారి వెనకే నడవసాగాడు. అప్రయత్నంగా వేణు చేతి కింద నుంచి తన చేతిని పోనిచ్చి అతనికి ఆనుకుని నడవడం మొదలుపెట్టింది. ఆమె భయం అతనికి అర్థమైనట్టుగా తన కుడి చేతిని ఆమె ఎడమ చేతి మీద వేసి ధైర్యం చెప్తున్నట్టుగా సున్నితంగా నొక్కి వదిలాడు. వీణ మంత్రతో చాలా పార్టీలకే వెళ్ళింది, కానీ ఇది మరొక ప్రపంచం. సెక్యూరిటీని మొదటి లెవెల్లోనే ఆపేస్తున్నారు. ఇక్కడ చెకింగ్ కొంచెం సీరియస్గా చేస్తూ ఉండడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది వీణ. సత్తార్ అక్కడే ఆగిపోగా వాళ్ళిద్దరూ మరింత లోపలికి నడిచారు. అది 3వ లెవెల్ అని మాటల సందర్భంలో అర్థమైంది వీణకి. ఆమె కళ్ళు నలువైపులా ఆసక్తిగా గమనిస్తున్నాయి. తన తల్లి కలలు కన్న ప్రపంచం, ఈ రంగుల వలయం కోసం తప్పించిపోయింది ఆమె. అలాంటిది తను సునాయాసంగా అడుగు పెట్టగలిగింది. ఆమె మనసంతా వేదనతో నిండిపోయింది. అందుకే ధీరజ్ని చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటుంది. ఎక్కడ ఈ పిచ్చిలో పడతాడో అని. దేవుడి దయ వల్ల సినిమా చూడాలనే పిచ్చి తప్ప అందులో నటించాలనే పిచ్చి లేదు. హఠాత్తుగా ఆమెలో వచ్చిన మార్పు గమనించాడు వేణు. ఆమెకి ఈ వాతావరణం నచ్చలేదేమో అనుకున్నాడు మొదట. కానీ అది కాదని, అంతకన్నా బలమైన కారణమే ఉందని అతనికి అర్థమైంది 1 గంట తర్వాత. ఆమెని తన స్నేహితురాలిగా పరిచయం చేశాడు అందరికీ. ఆమె అందరితో కలివిడిగానే ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ మిస్ట్రీ ఆమెకి బాగా నచ్చింది. వాళ్ళిద్దరూ మాటల్లో పడ్డారు. మిస్ట్రీకి కూడా వీణ నచ్చడంతో ఆమెని తనతో పాటుగా రమ్మని తన గ్రూప్ దగ్గరికి తీసుకువెళ్ళింది. వేణు ఆమెని వదలడానికి సంశయిస్తుంటే ఏడిపించింది కూడా. వేణు ఉద్దేశం వేరు. ఆమె మిస్ట్రీ ద్వారా వేణు జీవితంలో అమ్మాయిల గురించి తెలుసుకోవాలని, వేణుకి గుర్తులేని సంఘటనలు ఏమైనా తెలుస్తాయేమోనని. అనుకున్నట్టుగానే ఆమెకి చాలానే విషయాలు తెలిసాయి. క్రేజీ ఫ్యాన్కి సంబంధించినవి కాదు, వేణు వ్యక్తిత్వానికి సంబంధించినవి. అతని జీవితంలో అంత విషాదం జరిగినా కూడా ఎంత హాయిగా అందరినీ ఆప్యాయంగా పలకరించగలుగుతాడు అని. కానీ ఆ విషాదం ఏమిటో అడగలేకపోయింది వీణ. అక్కడ వారికి అనుమానం వస్తుందని. మీ చెవిజూక ఒకటి లేదు. పక్క నుంచి ఎవరిదో ఒక మగ గొంతు వినిపించింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది వీణ. పొడవుగా అందంగా ఉన్నాడు. సన్నటి మీసకట్టు, కొద్దిగా పెరిగిన గెట్టంతో రఫ్గా ఉన్నాడు. ఆడపిల్లలు ఇట్టే ప్రేమలో పడే పర్సనాలిటీ. మీరు ఆమె అర్థాంతరంగా ఆపేసింది. అది ఎదుటి వ్యక్తి ఈగోని హర్ట్ చేసిందని గమనించలేకపోయింది వీణ. ఆమె కావాలనే తనెవరో తెలియనట్టు నటిస్తోందనుకున్నాడు ఆ హీరో.
తను తెలియని వారెవరుంటారనే ధీమాతో. అందుకే కొంచెం చనువుగా ఆమె భుజం మీద చెయ్యి వేసి మాట్లాడబోయాడు. అంతే, గాలికన్నా వేగంగా కదిలింది ఆమె ఎడమ చెయ్యి. విసురుగా అతని చేతిని పట్టుకుని వెనక్కి మెలిపెట్టింది. అంత పెద్ద హీరో కెవ్వుమని అరిచినంత పనిచేశాడు. వేణు సమయానికి రాకపోతే అతని కాలర్ బోన్ విరిగిపోయి ఉండేది. వీణ, లీవ్ హిమ్, మృదువుగా ఆజ్ఞాపించాడు వేణు ఆమె చెవిలో. చప్పున వదిలేసింది అప్పుడే స్పృహలోకి వచ్చినట్టు ఆమె. ఒక్క నిమిషం నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. తను మొత్తం ప్లాన్ని పాడు చేసినట్టుగా అర్థమయ్యేసరికి వెలతెలాపోయింది వీణ మొహం. హే రాకీ, మీట్ మై గర్ల్ వీణ. పడుతూ లేస్తూ నిలబడిన అతని పేరు రాకీ అని అర్థమైంది వీణకి. అతను ఒక ప్రముఖ హీరో అని, వేణుతో పాటుగా ఈ కొత్త ప్రాజెక్టులో నటిస్తున్నాడని కూడా అర్థమైంది ఆమెకి వేణు చేసిన పరిచయాన్ని బట్టి. సారీ వీజీ, నీ కాబోయే భార్య అనుకోలేదు అంటూనే వీణ వైపు క్షమించమన్నట్టుగా చూశాడు. వీణ అతను అనుకున్నది నిజం కాదని చెప్పబోయింది, కానీ వేణు ఆమె దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసి మృదువుగా నొక్కాడు మాట్లాడొద్దన్నట్టుగా. ఆమె తన జవి జూకా గురించి ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడు మాట్లాడడం కూడా మర్చిపోయినట్టుగా నిలబడిపోయింది. హఠాత్తుగా అక్కడికి కొంచెం దూరంలో చిన్న గొడవ ప్రారంభమైంది. ఏంటా అని అందరూ అటు తిరగడంలో వేణు చెవిలో అన్నాడు, నా సూపర్ గర్ల్వి నువ్వు, ఐ లవ్ యూ. వీణ బుగ్గలు కెంపులయ్యాయి. ఆమె నోరు విప్పేంతలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. లాలస లాలస అంటూ. ఆమె ఆ సినిమాలో వేణుతో నటించబోయే హీరోయిన్. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.